చాలా ఈజీగా మామిడికాయ పచ్చడి పెట్టుకోవడానికి 4 మామిడికాయ ముక్కలు ఈ విధంగా కట్ చేసి అయితే పెట్టుకోవాలి. జీలకర్ర, ఆవాలు, మెంతులు, కారం, ఇంకా వెల్లుల్లి రేఖలు తీసుకుని ఆవాలు వచ్చేసి ఈ విధంగా మిక్సీ అయితే పట్టుకోవాలండి. 1/2 కప్ అయితే ఆవాలు తీసుకొని బాగా మెత్తగా ఇలా ఈ విధంగా పౌడర్లు అయితే చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం ఏ గిన్నెలో పెట్టుకోవాలనుకుంటున్నామో ఆ గిన్నెలోకి కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. మామిడికాయ ముక్కలు ఏ విధంగా క్లీన్ చేసుకోవాలి ఏంటి ఇంకొక వీడియో అయితే ఉందండి. నెక్స్ట్ వచ్చేసి మెంతులు 1/2 టేబుల్ స్పూన్ దాకా అయితే వేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర. నేనైతే ఇక్కడ కారం 1 కప్ అయితే వేసానండి. నెక్స్ట్ ముందుగా మిక్సీ చేసుకున్న పొడి, వెల్లుల్లి రేఖలు, 1/4 కప్ ఉప్పు ఇవన్నీ కూడా వేసి ముక్కలకి బాగా కలిసేలాగా ఈ విధంగా పైనుంచి అడుగు నుంచి బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత చుట్టూరా ఇలా నూనె అయితే వేసుకోవాలి. పచ్చళ్ళలోకి వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ విధంగా అన్నీ కలుపుకున్న తర్వాత చిటికెడు పసుపు వేసి మూత పెట్టి 2 రోజులు పక్కన పెట్టుకుంటే రెడీ.